హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ విలేజ్ న్యాచురల్ వ్లాగ్స్. నేనైతే ఈసారి అయితే మీకు ఒక మంచి ప్లేస్ చూపించబోతున్నాను. వరంగల్ నైట్ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కిన, చెన్నైలో దిగిన మార్నింగ్ దిగుతూనే ఏం చేశానంటే నేను మా ఫ్రెండ్స్ కలిసి అందరం ఒక ప్లేస్కి పోతున్నాం. ఆ ప్లేస్ ఏంటంటే మీకు మరికొద్ది క్షణాలలో తెలుస్తుంది. అక్కడ నుంచి రైల్వే స్టేషన్ కాడ నుంచి అయితే మేమైతే బస్సులో బయలుదేరినాం. మా గ్రాండ్ వే అని బస్ స్టాండ్ ఉంటుంది, అక్కడికి అయితే జస్ట్ 10 కిలోమీటర్స్ ఉందంతే. అక్కడ నుంచి మనం పోయే ప్లేస్కు పోవాలి. ఇక్కడ నుంచి అయితే మేమైతే 39 రూపాయలు ఈచ్ వన్, ఒక్కరికి నలుగురికి ఒక్కొక్కరికి 39, చాలా తక్కువ ఉంది. లేడీస్కి అయితే ఫ్రీ, జెంట్స్కి అయితే అమౌంట్ తీసుకున్నారు. మొత్తం 39 రూపాయలు. దాదాపు ఒక 60 కిలోమీటర్లు ఉంటుంది. 60 కిలోమీటర్లు 39 రూపాయలు మాత్రమే తీసుకున్నారు. మా వాడైతే ఎంక్వైరీ చేస్తుండ్రు బస్సులు మరి అక్కడికి పోతాయా ఎటు పోతాయి అని. ఇది మొత్తానికైతే బస్సు ఎక్కైతే ఎక్కినాం. మేము పోయే ప్లేస్ దక్షిణ చిత్ర. మీరు దాదాపుగా కొంతమంది తెలిసే ఉంటుంది దక్షిణ చిత్ర అని. అది ఏంటో మీకు మళ్ళీ చెప్తాను. ఇప్పుడైతే మీ రోడ్డు నుంచి సైడ్ వెళ్తున్నాము. ఇక్కడ చూస్తారు కదా మద్రాస్ హైకోర్టు. ఇది చాలా సంవత్సరాల నుంచి ఉన్నది మద్రాస్ హైకోర్టు. చాలా సూపర్గా, అంటే దాని డిజైనే ఒక రకంగా ఉంది డిజైను. ఇది మొత్తం ఈ మద్రాస్ హైకోర్టు ఈ మొత్తం మెరీనా బీచ్ నుంచి వెళ్తుంది. అక్కడికి మేము పోయే ప్లేస్కి చాలా సూపర్గా ఉంది. దాదాపు ఒక 200-300 ఎకరాలు ఉంటుంది వచ్చిన తెలిసి. ఇది మద్రాస్ హైకోర్టు చాలా పెద్దగా ఉంది. అయితే ఇప్పుడు చెన్నై, ఒకప్పుడు మద్రాస్ అని ఉండే, ఇప్పుడు చెన్నై అంటున్నారు. ఇప్పుడైతే రోడ్లు అయితే చాలా విశాలంగా, అసలు ట్రాఫిక్ లేకుండా సూపర్గా ఉన్నాయి రోడ్లు మొత్తం. ఈ ప్లేస్ చూశారు కదా. ఇప్పుడు నేను చూపించే ప్లేస్ ఒకటి చూడండి. ఇది చాలా సినిమాలలో మనం చూసి ఉంటాం. ఈ ప్లేస్ చాలా సినిమాల్లో వస్తుంది. ఇది బ్రిడ్జ్. ఇది మెరీనా బీచ్ పక్కనే ఉంటుంది. ఇక్కడి నుంచి చక్కగా ఒకటే స్ట్రెయిట్ లైన్ ఉంటుంది చూడండి. మెరీనా బీచ్ పక్కనే ఇది ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఇది చాలా సినిమాల్లో కూడా చూసి ఉంటారు మీరు. చూసారు కదా బ్రిడ్జి. ఇటు సైడ్ ఏమో సముద్రం, ఇటు సైడ్ ఏమో బ్రిడ్జి, అంతే. నేను ఇటు పక్క కూర్చున్నా కాబట్టి ఇటు సైడ్ సంబంధించిన అన్ని షూట్ చేసిన. చూడండి బ్రిడ్జ్ అయిపోయింది కదా. ఇక్కడ నుంచి దాదాపు అన్ని గవర్నమెంట్ సంబంధించిన కార్యాలయాలు అన్ని సంథింగ్ అన్నీ ఉంటాయి ఇక్కడ. కోర్టు కానీ, కాలేజ్ కానీ, ఇంకా వేరే సంబంధించింది ఉంటుంది. వివేకానంద ఇన్స్టిట్యూట్, అది చాలా ఇటు సైడ్ చాలా ఆఫీసులు ఉంటాయి ఈ మెరీనా బీచ్ రోడ్ నుంచి. ఈ లెఫ్ట్ సైడ్ ఏమో సముద్రం కనిపిస్తుంది, రైట్ సైడ్ ఏమో ఇవన్నీ కార్యాలయాలు ఉంటాయి. మొత్తానికైతే ఆ రోజైతే సండే కదా, ట్రాఫిక్ కూడా బాగానే ఉంది. ఎందుకంటే వెళ్ళే వాళ్ళు పోయేవాళ్ళు చూసారు కదా, చాలామంది ఉన్నారు. మేమైతే ఇటు సైడ్ నుంచి అయితే నేనైతే అన్ని షూట్ చేసుకుంటూ పోతున్నా. ఈ మెరీనా బీచ్ పక్కన మొత్తం చేపలు ఎట్లా అమ్ముతున్నారు చూసారు కదా. ఫుల్ చేపలు అమ్ముతున్నారు. ఈ బిల్డింగ్లు దాదాపు కొన్ని సినిమాలు కూడా బిల్డింగ్లు ఈ డిజైన్ చూసారు కదా. ఈ డిజైన్ కూడా మనకు చాలా సినిమాలు చూపించలేదు బిల్డింగ్లు. ఇవి చాలా సినిమాలు డిజైన్ ఒక రకంగా డిజైన్ ఉంటాయి బిల్డింగ్స్. ఇటు సైడ్ మెరీనా బీచ్, దీని సైడ్ లెఫ్ట్ సైడ్ సముద్రం ఉంటుంది. నేను రైట్ సైడ్ మీకు షూట్ చేస్తున్నాను. మీకు లెఫ్ట్ సైడ్ కూడా చూపిస్తా సముద్రం ఎట్లుంటుందో. ఇది చూడండి. ఇక్కడ మొత్తం సీ ఫుడ్ అమ్ముతారు. మొత్తం సీ ఫుడ్ ఫ్రై చేసి ఇస్తారు. ఫిష్ లైవ్ చేపలు అమ్ముతారు. చాలా తక్కువ రేట్లు కూడా ఉంటాయి అసలు. చెన్నైలో చాలా తక్కువ రేట్లు ఉంటాయి. ఫిష్ కూడా తినాలంటే చెన్నైకి రావాలి. ఫిష్ చాలా సూపర్గా ఫ్రెష్గా చాలా బాగుంటాయి ఫిషెస్. చూడండి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్కి వచ్చాను సముద్రం. ఇటు సైడ్ ఇది మొత్తం సముద్రమే చూడండి. అసలు పక్క పొంటి అన్ని బోట్లు కానీ, ఫిష్లు కానీ, అమ్మటలు, వలలు అవన్నీ ఎట్లా అమ్ముతున్నారో. ఇదే మెరీనా బీచ్ మొత్తం. ఇటు సైడ్ మొత్తం మెరీనా బీచ్ ఉంటుంది. ఇది మెరీనా బీచ్. ఈ మెరీనా బీచ్ ముంగడికి వెళ్ళి మనం దక్షిణ చిత్రకు పోయాల్సి ఉంటుంది. ఈ దక్షిణ చిత్ర అంటున్నారు. ఇది ఏంటంటే ఈ మ్యూజియం, ఇది ఓల్డ్ మ్యూజియం అన్నట్టు. ఈ మ్యూజియంలో అసలు మనం ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాల వెనకాల ఎట్లున్నాం, ఒక 500 ఏళ్ళ క్రితం ఎట్లున్నాం అనేది చూపించడం జరుగుతుంది. చాలా సూపర్గా ఉంటుంది. నేనైతే ఈ ఫస్ట్ వ్లాగ్ 1, వ్లాగ్ 2 తీసిన. 2 అనేది మీకు మళ్ళీ సండే రోజు నేను రిలీజ్ చేస్తాను. ఇప్పుడైతే మొత్తం ఇది 1 మీకు చూపించబోతున్నాను. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.